హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో రీసెంట్గా మత మార్పిడుల గురించి సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా కూడా మనం రిజర్వేషన్ బెనిఫిట్స్ కానీ కోటాస్ మనకి రావాలి అని చెప్పి మత మార్పిడి చేసుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీని కేసు వివరాలు తెలుసుకుంటూనే మనం రిలీజియస్ ఫ్రీడమ్స్ అనేవి ఇండియాలో ఎలా ఉన్నాయి, రిలీజియస్ ఫ్రీడమ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ లాస్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనం వీడియో కాంపోనెంట్స్, వై న్యూస్ అనేది, వై న్యూస్ హైలైట్స్ ఏంటి, జడ్జ్మెంట్ యొక్క హైలైట్స్ ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేసు తెలుసుకుని హైలైట్స్ తెలుసుకుందాం. అలానే రిజర్వేషన్స్ అనేవి జనరల్గా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎప్పుడైనా కూడా హిందూయిజం నుంచి రిలీజియస్ కన్వర్షన్స్ జరిగితే, అది ఎస్టీస్లోకి జరిగితే వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించవని, ఎస్టీస్కి రిలీజియస్ కన్వర్షన్స్కి సంబంధం లేకుండా ఓబీసీస్కి ఎస్టీస్కి వర్తిస్తాయని డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది తెలుసుకుందాం. అలానే కేస్ బ్యాక్గ్రౌండ్తో పాటు యాంటీ కన్వర్షన్ లాస్ అనేవి ఇండియాలో ఎన్ని ఉన్నాయి, ఏ స్టేట్స్, ప్రీ ఇండిపెండెన్స్ ఎలా ఉంది, పోస్ట్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది, పిక్చర్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్ టాపిక్. సో మరి రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఆల్రెడీ మద్రాస్ హైకోర్ట్ ఒక పర్టికులర్ కేసులో ఒక ఉమెన్, తను బార్న్ క్రిస్టియన్ అనమాట అండ్ బాప్టిజం ఫాలో అవుతున్నారు. సో తను ఎస్సీ సర్టిఫికేట్ని కలిగి ఉన్నారు. బట్ నేను రీసెంట్ టైమ్స్లో హిందూ రిలీజన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు హిందూ రిలీజియస్ స్టేటస్ కావాలి, సో నాకు రిజర్వేషన్ అనేది కావాల్సి ఉంటుంది. ఎందుకంటే తను అప్లై చేసుకోవాలనుకుంటున్న జాబ్కి తను హిందూ అయి ఉండాలన్నమాట. సో అలా రీజన్ చెప్పి నాకు ఎస్సీ స్టేటస్ అనేది హిందూయిజం రిలీజన్తో ఎఫినియన్ నేను ఉంది, క్రిస్టియన్ని కాదు నేను అని చెప్తే సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు ఒప్పుకోలేదు తనకి స్టేటస్ ఇవ్వడానికి. అలానే దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అప్హైల్ చేయడం జరిగింది. సో ఇక్కడ కేసు వివరాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ కేసులో ఒక పర్టికులర్ లేడీ ఫ్రమ్ తమిళనాడు అనమాట, వల్లువన్ కమ్యూనిటీ. ఓకే, సో ఎస్సీ కమ్యూనిటీ ఇన్ తమిళనాడు. సో వాళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ అనేది పుడుచ్చేరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో పుడుచ్చేరి, రైట్. సో పుడుచ్చేరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ఉంది, 54. సో ఈ ఆర్డర్ ప్రకారం వీళ్ళని ఎస్సీస్గా రికగ్నైజ్ చేసి స్టేటస్ ఇచ్చారు, రైట్. ఆ పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన ఉమెన్ అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎస్సీస్ అనేవాళ్ళు స్టేట్ స్పెసిఫిక్గా ఉంటారు, అంటే ప్రతి స్టేట్ టు స్టేట్ వేరీ అవుతారు. ఆ స్టేట్ అనేది ఎవరు డిటర్మైన్ చేస్తారు, ఏ స్టేట్లో ఎవరు అని ఆర్టికల్ 341 కింద ప్రెసిడెంట్ ఇంక్లూడ్ చేస్తారు, ప్రెసిడెంట్ లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తారు వీళ్ళు ఎస్సీస్ వీళ్ళు ఎస్టీస్ అని. అట్లాంటి లిస్ట్ అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, తిను బార్న్ ఎస్సీ, క్రిస్టియన్ అండ్ బాప్టిజం ఫాలో అవుతున్నారు. సో తను ఇప్పుడు ఏమంటున్నారు, నేను హిందూ రిలీజన్లోకి కన్వర్ట్ అయ్యాను, సో నాకు రిజర్వేషన్ అనేది హిందూ రిలీజన్కి తగ్గట్టు రావాలి అని చెప్పి అడిగితే మద్రాస్ హైకోర్టు దాన్ని సమర్థించలేదు. సో దాని మీద ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి కేసు రావడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే హైలైట్స్ ఏంటి, అసలు జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని అప్హోల్డ్ చేయడం జరిగింది. సో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ అప్హోల్డ్ చేసి ఎప్పుడైనా కూడా మనం రిజర్వేషన్ బెనిఫిట్స్ కోసం మాత్రమే మత మార్పిడి చేయటం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. ఎందుకు ఇలా మనం మత మార్పిళ్ళు చేసేది, ఎందుకు రిజర్వేషన్ బెనిఫిట్స్ కోసం అయితే కనుక అసలు మన హిస్టారికల్ ఆబ్జెక్టివ్, రిజర్వేషన్స్ ఇవ్వడానికి వెనుక ఉన్న ఆబ్జెక్టివ్ అనేది డిఫీట్ అవుతుంది. సో ఎవరికైతే మనం ప్రాపర్ రిజర్వేషన్స్ రావాలి, ఎవరైతే బాగా వల్నరబుల్గా ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ రావాలి అని ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం కదా, ఆ కాన్సెప్ట్ అనేది డిఫీట్ అవుతుంది. సో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ దాంతోపాటు ఆర్టికల్ 25లో భాగంగా మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది, కానీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది రిలీజియస్ కన్వర్షన్స్ అనేవి రిజర్వేషన్ బెనిఫిట్స్ కోసం చేస్తే కనుక అది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 25 అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది అసలు హైలైట్స్, దాని ప్రకారం ఆర్టికల్ 25ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అని. సో ఆర్టికల్ 25లో మనకి ఏముంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని ఉంది. సో రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఎలా ఉంటుంది, మనకి ప్రాక్టీస్లో ఉంటుంది, ప్రొఫెస్లో ఉంటుంది, కన్సైజ్ అనేది ఉంది, రైట్. ఇలా డిఫరెంట్ మీడియంస్లో మన ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బట్ మన రిలీజియస్ మ్యాటర్స్ అనేవి, ఇండివిజువల్ మ్యాటర్స్ అనేవి 25లో ఉన్నాయి, గ్రూప్ ఆర్ డినామినేషన్ అనేది 26లో ఉంది. బట్ మనకి ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మన రిలీజియస్ కన్వర్షన్స్ ఎప్పుడైతే ఫోర్స్డ్గా అవుతాయో, అంటే నమ్మకంతో మనకి మనమే కనుక ఒక కొత్త రిలీజియన్లోకి మనం మారితే కనుక అది ఓకే, అది ఫోర్స్డ్ కన్వర్షన్ కాదు. కానీ ఏదైనా బెనిఫిట్స్ పొందడానికి మాత్రమే ఆ పర్టికులర్ ఫెయిత్ లేకపోయినా రిలీజియస్ కన్వర్షన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇట్స్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 25 అండ్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 25 అండ్ కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇది బ్రీఫ్ కాంటెక్స్ట్ అనమాట. దెన్ సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ విషయంలో ఏం చెప్పింది అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్
ఓకే, సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ అనేవి ఎవరికి వర్తిస్తాయి? ఎవరైతే హిందూ రిలీజన్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కన్వర్ట్ అయ్యారు, వాళ్ళకి మాత్రం ఇవి వర్తిస్తాయి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ముస్లిమ్స్గా క్రిస్టియన్స్గా ఉండి ఇప్పుడు వాళ్ళు ఎస్సీస్గా కన్వర్ట్ అయితే కనుక, అంటే రిలీజియస్ కన్వర్షన్స్ చేసుకుంటే కనుక అప్పుడు వాళ్ళకి ఇది వర్తిస్తుంది తప్పించి హిందూయిజం నుంచి కన్వర్ట్ అయితే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి రావు. అంటే దళిత్ క్రిస్టియన్స్ ఎవరైతే మనకి హిందూయిజం నుంచి కన్వర్ట్ అయ్యారో వాళ్ళకి ఎస్సీ స్టేటస్ అనేది రాదు అని ఇంతకు ముందు కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఎవరికి వర్తిస్తుంది? ఇది ఎస్సీస్కి మాత్రం రిలీజియస్ కన్వర్షన్ మీద బార్ అనేది ఉంది. మరి ఎస్టీస్కి ఓబీసీస్కి మాత్రం వాళ్ళు ఏ రిలీజన్ నుంచి కన్వర్ట్ అయినా కూడా వాళ్ళకి ఆ కేటగిరీ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఎస్టీస్కి మాత్రం రిలీజియస్ క్రైటీరియా అనేది ఖచ్చితంగా లేదు. సో నెక్స్ట్ ఆర్టికల్ 341 ప్రకారం ఏంటి? సో మనకి ఎవరిని ఎస్సీస్గా కన్సిడర్ చేయాలి, ఎవరిని చేయకూడదు అనేది ఎవరు డిటర్మైన్ చేస్తారు? ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తారు. సో ఇన్క్లూషన్ అండ్ ఎక్స్క్లూషన్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. దెన్ మనకి సుప్రీంకోర్టు ఇప్పుడు రిజర్వేషన్స్ అండ్ దళిత్ కన్వర్ట్స్ విషయంలో ఏం చెప్పింది అనేది మనం ఆల్రెడీ చూసాం కదా. కాన్స్టిట్యూషన్ అనేది షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ 1950 అనేది, దాని ద్వారా మనకి ఎవరైతే కనుక ఎస్సీస్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అయి ఉంటే కనుక వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ వస్తాయి. వాళ్ళు హిందూయిజం నుంచి కన్వర్ట్ అయితే కనుక వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ రావు. దాంతోపాటు ఒకవేళ ఎస్టీస్ ఓబీసీస్ అయితే వాళ్ళు ఏ రిలీజన్ నుంచి కన్వర్ట్ అయినా కూడా వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పి మనకి క్లియర్గా ఈ పర్టికులర్ ఆర్డర్ ద్వారా తెలుస్తుంది. మరి ఇక్కడ హిందూయిజం అంటే ఎవరు అనేది తెలుసుకోవాలి, రైట్? సో ఇది నేను ఆల్రెడీ చెప్పాను మీకు, హిందూస్కి వర్తించదు, బట్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఎవరైతే దళిత్గా కన్వర్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ బెనిఫిట్స్ వర్తిస్తాయని తెలుస్తుంది. దెన్ సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిఫరెంట్ ప్యానెల్స్. సో ఇక్కడ కేజీ బాలకృష్ణన్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ అయింది. సో మనం చూస్తే లాస్ట్ ఇయర్ కూడా మనకి ఎవరైతే దళిత్స్ క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారో హిందూయిజం నుంచి, మరి వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ బెనిఫిట్స్ మనం పాస్ ఆన్ చేయాలనే దానికి ఎగ్జామిన్ చేయడానికి కేజీ బాలకృష్ణన్ కమిటీ అనేది ఫామ్ అయింది. అలానే మనకి ఇంతకుముందు కూడా రంగనాథ్ మిశ్రా కమిషన్ అనేది కూడా ఫామ్ అయింది 2007లో. మరి దీని ప్రకారం ఏంటి? సో జస్ట్ రిలీజియస్ కన్వర్షన్ చేస్తే వాళ్ళ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఓకే, సో రిలీజియస్ కన్వర్షన్ అనేది రిలీజియస్ గ్రౌండ్స్కి సంబంధం లేకుండా ఓన్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్ ఎస్టీస్ కానీ వాళ్ళ రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేది రిలీజియస్ క్రైటీరియా మీదే ఉండకూడదు, వాళ్ళకి ఇది పెద్ద బార్ అవ్వకూడదు వాళ్ళ బెనిఫిట్స్ తెచ్చుకోవడానికి అని చెప్పిన కమిషన్ రంగనాథ్ మిశ్రా కమిషన్. సో ఇక్కడ మనకి ఎస్సీస్ అండ్ ఎస్టీస్ విషయంలో వాళ్ళకి రిలీజియస్ క్రైటీరియా అప్లై చేయకుండా రిజర్వేషన్స్ అనేవి ఉండాలి, అసలు రిలీజన్ అనేది కంప్లీట్గా క్రైటీరియాగా ఉండకూడదు అని చెప్పింది రంగనాథ్ మిశ్రా కమిషన్. దెన్ సచార్ కమిటీ. సో మనం మైనారిటీస్ గురించి, రైట్స్ గురించి, వాళ్ళ వెల్ఫేర్ గురించి రాసేటప్పుడు ఖచ్చితంగా కోట్ చేయాల్సిన కమిటీ సచార్ కమిటీ. సో ఇది 2005లో రికమెండ్ చేసినప్పుడు ఏం చెప్పారంటే సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏదైతే ఉందో రిలీజియస్ కన్వర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషియో ఎకనామిక్ స్టేటస్ అనేది అసలు ఇంప్రూవ్ అవ్వలేదు అని చెప్పడం జరిగింది. సో ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళు రిలీజియస్ కన్వర్షన్ చేసుకున్న తర్వాత కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ అనేది లేదు అని చెప్పి సచర్ కమిటీ ఫైండ్ అవుట్ చేసింది. అండ్ సచర్ కమిటీ అనేది మనం ముస్లిమ్స్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఆర్ మెషర్స్ కూడా రాయొచ్చు. ఎందుకంటే ముస్లిమ్స్ మన కంట్రీలో లార్జెస్ట్ మైనారిటీ కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ మనకి 14% ఆఫ్ ద పాపులేషన్ని కలిగి ఉన్న ఓన్లీ 2.5% ఎంప్లాయ్మెంట్లో మాత్రమే వాళ్ళు కలిగి ఉన్నారు. సో దెన్ ఇది కూడా చూపిస్తుంది మైనారిటీస్ యొక్క ఫ్లైట్ ఎలా ఉంది, వాళ్ళు వెల్ఫేర్కి ఎంత దూరంగా ఉన్నారని చెప్పడానికి ఇలాంటి డేటా అనేది మనం సచర్ కమిటీ రికమెండేషన్స్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ సో యాంటీ కన్వర్షన్ లాస్ అనేవి ఇండియాలో ఉన్నాయా లేదా? సో ఇప్పుడు మనం చూస్తే సుప్రీంకోర్టు ఈ కేసులో కూడా ఏం చెప్పింది, జస్ట్ కొన్ని బెనిఫిట్స్ కోసం మనం రిలీజియస్లీ కన్వర్షన్స్ అవి చేస్తే వితౌట్ హ్యావింగ్ దట్ ఫెయిత్ అనేది చేస్తే కనుక వైలేషన్ ఆఫ్ 25 అని చెప్పింది. మరి దాని కన్వర్షన్స్ ఎప్పుడైనా కూడా వైలేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అనేది కూడా మనం ఆర్టికల్ 25లో గుర్తించాలి. సో ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ వైలేట్ అవుతుంది అని అంటే మరి అలాంటప్పుడు అది కూడా చట్టవిరుద్ధం అవుతుంది కదా. అందుకని అలాంటి వాటిని ఆపడానికి ప్రీ ఇండిపెండెన్స్ కానీ పోస్ట్ ఇండిపెండెన్స్ కానీ డిఫరెంట్ లాస్ అనేవి రావడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే ప్రీ ఇండిపెండెన్స్లో ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రిన్స్లీ స్టేట్స్లో ఎస్పెషల్లీ రాయ్గఢ్ ప్రిన్స్లీ స్టేట్లో కానీ తర్వాత ఉదయ్పూర్ ప్రిన్స్లీ స్టేట్లో కూడా మనకి ఇంతకు ముందే అంటే ప్రీ ఇండిపెండెన్స్ మనకి యాంటీ కన్వర్షన్ లాస్ అనేవి ఈ పర్టికులర్ స్టేట్స్లో ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. తర్వాత మరి పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒడిస్సా కానీ మధ్యప్రదేశ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఓకే ఏపీ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ. సో ఇలాంటి స్టేట్స్లో కూడా డిఫరెంట్ యాంటీ కన్వర్షన్ లాస్ పాస్ అయినాయి. తర్వాత రీసెంట్ టైమ్స్లో యూపీ కూడా యాంటీ కన్వర్షన్ లాని పాస్ చేసింది, రైట్? సో ఇలాంటివన్నీ కూడా మనం పోస్ట్ ఇండిపెండెన్స్లో చూసుకోవాల్సిన అంశాలు.
దెన్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మోడర్న్ యాంటీ కన్వర్షన్ లాస్ అనేవి మనకి ఇంపార్టెంట్గా ఏ పర్టికులర్ కేసులో చెప్పారు అని అంటే రెవ్ స్టెయినియస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు. మరి ఈ కేసులో ఏం చెప్పారు అని అంటే ఎప్పుడైనా కూడా మన ఫెయిత్ అనేది లేకుండా రిలీజియస్ కన్వర్షన్ అనేది చేస్తే అది వైలేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్. సో ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అనే దాన్ని వైలేట్ చేస్తుంది ఆర్టికల్ 25 కింద అని చెప్పారు. అలానే సో మనకి ఇక్కడ హిందూస్ ఎవరైతే ఉన్నారో, హిందూస్ అంటే ఓన్లీ హిందూసే కాకుండా మనకి బుద్ధిస్ట్, జైన్స్ అండ్ సిఖ్స్ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. సో హిందూయిజం నుంచి మనం ఎప్పుడైనా వేరే రిలీజియస్ కన్వర్షన్ చేసి బెనిఫిట్స్ కోసం చేస్తే కనుక అక్కడ హిందూయిజం అనే టర్మ్ని ఇనీషియల్గా ఓన్లీ హిందూయిజంగా ఇంటర్ప్రిట్ చేసినా కూడా తర్వాత రోజుల్లో మనం దాన్ని ఆల్టర్ చేసి బుద్ధిజం, జైనిజం, సిక్కిజం కూడా హిందూయిజం కిందనే కన్సిడర్ చేసాం. సో రిలీజియస్ కన్వర్షన్స్ అనేవి ఈ రిలీజియన్స్ నుంచి జస్ట్ బెనిఫిట్స్ కోసం జరిగితే కనుక ఇట్స్ వైలేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అని చెప్పింది ఆర్టికల్ 25, రైట్. దెన్ సో ఇక్కడ మనం ఇంకొక 2 ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ తెలుసుకోవాలి. ఒకటి ఏంటి అంటే సప్నా జాకోబ్ కేసు ఒకటి అండ్ హాదియా అశోకన్ కేసు ఒకటి, రైట్. సో ఈ పర్టికులర్ కేసులో మనకి మెయిన్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఎప్పుడైనా కూడా మత మార్పిళ్ళు జరిగినప్పుడు దాని వెనక ఉన్న ఇంటెంట్ ఏంటి అనేది మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకోసం వాళ్ళు మారారనేది ఇంపార్టెంట్, కానీ వాళ్ళకి అసలు రిలీజియస్ బిలీఫ్ అనేది ఎంత లోతుగా ఉంది ఆర్ డెప్త్ ఆఫ్ ద రిలీజియస్ బిలీఫ్ ఎంత ఉంది అనేది అవసరం లేదు. సో ఇంటెంట్ చూడాలి కానీ వాళ్ళకి ఎంత లోతు వరకు ఆ బిలీఫ్ అనేది ఉంది అనేది అవసరం లేదు అని చెప్పింది. అలానే హాదియా వర్సెస్ అశోకన్ కేసు 2018 కేసు వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. ఎందుకు అంటే ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రైట్ టు మ్యారీ వన్స్ చాయిస్ అనేది ఆర్టికల్ 21లో భాగం, రైట్ టు లైఫ్లో భాగం అని చెప్పింది ఈ పర్టికులర్ కేసులో. ఇక్కడ ఏంటంటే ఈ హాదియా అనే అమ్మాయి హిందూగా ఉండి మ్యారేజ్ కోసం అని చెప్పి దాన్ని కన్వర్ట్ అయ్యారనమాట. రిలీజియన్ అనేది ఇస్లామిక్గా కన్వర్ట్ అవ్వడం జరగడం వల్ల సుప్రీంకోర్టులో రిలీజియస్ కన్వర్షన్ అనేది ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్ అనేది కోయర్షన్ అని చెప్పి సుప్రీంకోర్టులో వాళ్ళ ఫాదర్ దీన్ని ఛాలెంజ్ చేశారు. కానీ అప్పటికే అమ్మాయి మేజర్ అవ్వడం వల్ల దాన్ని రైట్ టు మ్యారీ వన్స్ చాయిస్గా కన్సిడర్ చేసి ఆర్టికల్ 21ని ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది, రైట్. సో ఈ డిఫరెంట్ కేసెస్. దెన్ మరి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఉంది కదా. సో దాని గురించి డిస్కస్ చేస్తే సో మన ఆర్టికల్ 25లో ఏముంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇది ఇండివిజువల్గా వర్తిస్తుంది. మరి ఇది ఎవరికి వర్తిస్తుంది, ఓన్లీ సిటిజన్స్కి వర్తిస్తుందా అంటే కాదు, సిటిజన్స్తో పాటు ఫారినర్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళకి కూడా వర్తిస్తుంది. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి ఫ్రీడమ్ అనేది ప్రాక్టీసింగ్ ఆఫ్ ద రిలీజియన్లో ఉంటుంది, ప్రొఫెషన్ ఆఫ్ రిలీజియన్లో ఉంటుంది, అలానే కన్సైన్స్ అనే విషయంలో కూడా ఉంటుంది. సో మనకి రిలీజియస్ కన్వర్షన్స్ జరిగినప్పుడు, ఫోర్స్డ్ కన్వర్షన్స్ జరిగినప్పుడు ఇది వైలేట్ అవుతుంది అనమాట, రైట్. సో దెన్ మరి 2 ఎక్స్ప్లెనేషన్స్ ఏంటి మనకి ఆర్టికల్ 25 కింద అంటే, ఫస్ట్ థింగ్ మనకి ఈ రిలీజియన్ ఫ్రీడమ్లో 6కి మనకి ఒక కిర్పన్ అంటాం కదా, సో దాన్ని ఒక స్వాడ్ లాంటిది వాళ్ళు క్యారీ చేయడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది రిలీజియస్ ఫ్రీడమ్లో భాగంగా. అలానే మనకి హిందూయిజం అని అంటే ఇక్కడ హిందూయిజం అని అంటే బుద్ధిజం, జైనిజంతో పాటు సిక్కిజం కూడా వస్తుంది అనేది సెకండ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 25. మరి ఇక్కడ లిమిటేషన్స్ ఏంటి, సో మన ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఎప్పుడు కూడా అబ్సల్యూట్ కాదు. సో లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ లాగా. పబ్లిక్ ఆర్డర్ కానీ, మొరాలిటీ కానీ, హెల్త్ కానీ అలాంటివన్నీ కూడా మన ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ని వైలేట్ చేస్తాయి, రైట్. సో దెన్ మన ఆర్టికల్ 26 ఏంటి, ఆర్టికల్ 26 అనేది రిలీజియస్ డినామినేషన్స్కి సంబంధించిన ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో ఇక్కడ మనం ఆర్టికల్ 26 విషయంలో 4 మెయిన్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, రైట్ టు ఎస్టాబ్లిష్. ఒక గ్రూప్గా మనం కొన్ని రిలీజియస్ డినామినేషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాటిని అఫైర్స్ని మేనేజ్ చేసుకోవడానికి ఫ్రీడమ్ అనేది 26 కల్పిస్తుంది. అలానే మనం మూవబుల్ ప్రాపర్టీ కానీ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని కానీ మనం ఎక్వైర్ చేయడానికి కూడా, అంటే రిలీజియస్ డినామినేషన్గా ఒక ప్రాపర్టీని ఎక్వైర్ చేయడానికైనా కూడా ఫ్రీడమ్ అనేది ఉంటుంది. మరి ఎక్వైర్ చేసిన ప్రాపర్టీని అడ్మినిస్టర్ చేయడానికి కూడా ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ 26 కల్పిస్తుంది. సో ఇది కూడా మనకి సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ఫారినర్స్కి వర్తిస్తుంది, రైట్. సో ఇక్కడ మన లిమిటేషన్స్ ఏంటి అంటే సేమ్ పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్ ఇలాంటివి డిస్టర్బ్ అవ్వకుండా మనం ఆ ఫ్రీడమ్ని ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఆర్టికల్ 27 ఏం చెప్తుంది, ఫ్రీడమ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, అంటే నో ట్యాక్సెస్. సో ఒక పర్టికులర్ రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయకూడదు, ఆర్ ఒక పర్టికులర్ రిలీజియన్ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేసి దాన్ని డిస్క్రిమినేట్ చేయకూడదు. ఎందుకంటే ఇండియా ఇస్ ఎ సెక్యులర్ స్టేట్. సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు స్టేట్
డిస్టెంట్గా ఉండాలి, అలానే అన్ని రిలీజన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. సో ఒక పర్టికులర్ రిలీజన్ ప్రమోషన్కి ఎంకరేజ్మెంట్కి ట్యాక్స్ ఇంపోజ్ చేయడం అలాంటివి చేయకూడదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ట్యాక్సెస్ మాత్రమే విధించలేం కానీ ఫీజ్ అనేవి కలెక్ట్ చేయొచ్చు, రైట్? సో కొన్ని సర్వీసెస్ని ఆఫర్ చేసినప్పుడు ఫీజ్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు, స్టేట్ పే చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేయొచ్చు, కానీ ట్యాక్సెస్ అనేది నేమ్ ఆఫ్ రిలీజన్లో ఇంపోజ్ చేయకూడదని ఆర్టికల్ 27 చెప్తుంది. దెన్ ఆర్టికల్ 28 ఏం చెప్తుంది మనకి? రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంది ఆర్టికల్ 28. అంటే ఏంటి? సో గవర్నమెంట్ స్కూల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా పర్టికులర్ హిందూ రిలీజియస్ ప్రేయర్ అనేది జరుగుతుంది అని అంటే, ఒకవేళ అక్కడ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఉంటే వాళ్ళు ఫోర్స్డ్గా రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఖచ్చితంగా అది సెక్యులర్గా ఉండాలి, రైట్? సో ఎవరిని ఫోర్స్ చేయకూడదు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కేసు ఏంటి అంటే బిజు ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. చాలా చాలా ఇంపార్టెంట్ కేస్. దీన్ని నేషనల్ యాంథమ్ కేస్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు బిజు ఇమాన్యుయల్ అనే స్టూడెంట్స్, వీళ్ళు క్రిస్టియన్స్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ని బట్టి వాళ్ళు ఓన్లీ బైబిల్ టెక్స్ట్ని తప్ప వాటిని ప్రేయర్స్గా వాటిని అటెండ్ అవ్వదు అనమాట. సో నేషనల్ యాంథమ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళు అంటే నేషనల్ యాంథమ్ని సింగ్ చేయకుండా జస్ట్ సైలెంట్గా నుంచున్నారు. సో దాన్ని ప్రిన్సిపల్ తప్పుగా భావించి నేషనల్ యాంథమ్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అనే రీజన్తో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ కేసులో? సో క్లియర్గా వాళ్ళు నేషనల్ యాంథమ్ని డిస్రెస్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు నేషనల్ యాంథమ్లో నుంచున్నారు గౌరవంగా, వాళ్ళు పాట పాడలేదు అంతే. దాన్ని రిలీజియస్ వైలేషన్గా చెప్పలేము అని చెప్పి వాళ్ళకి ఆర్టికల్ 28 కింద ఆ ఫ్రీడమ్ అనేది ఉంది. సో ఆర్టికల్ 25 కింద కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది కాబట్టి సో వాళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేయాలి స్కూల్లోకి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రీడమ్ అనేది ఎక్కడ వర్తిస్తుంది? ఓన్లీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తోనే వర్తిస్తుంది. ఒకవేళ అది ఎండోమెంట్ కిందనో అలా ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్ అయితే కనుక వాటికి ఇలాంటి ఫ్రీడమ్స్ అనేవి వర్తించవు, రైట్? దెన్ నెక్స్ట్, సో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్కి సంబంధించి అని అంటే, షిరూర్ మట్ కేస్, ఇది 1954 కేస్. మరి దీంట్లో ఫస్ట్ టైం మనకి డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అంటే ఏంటి? ఏవైతే కొన్ని ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆ పర్టికులర్ రిలీజియన్ సెంట్రిక్గా ఉంటాయో అలాంటి వాటిని ప్రాక్టీస్ చేయడానికి కూడా మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది అప్లై అవుతుంది అని చెప్పిన కేసు షిరూర్ మట్ కేస్. సో హిజబ్ విషయంలో కూడా మనకి ఈ పర్టికులర్ దాన్ని ఇన్వోక్ చేయడం జరిగింది, రైట్? సో దెన్ సో షైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. మరి దీంట్లో ఏంటి? మనకి ట్రిపుల్ తలాక్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది వైలేట్ అవుతోంది. దాంతోపాటు శబరిమల కేసులో కూడా మనం చూసాం. సో ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, మెన్కి ఉమెన్కి ఒకవైపు, అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్టికల్ 25 అనేది 26 అనేది ఇంకొక వైపు, రైట్? సో ఈ రెండింటి విషయంలో కూడా మనం చూసాం సుప్రీంకోర్టు ఉమెన్ ఎంట్రీని సమర్థిస్తూ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది, రైట్? సో ఇవన్నీ కూడా మనం ఇలాంటి అంటే సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే 2 డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుందో అప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అనేది సుప్రీంకోర్టు అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్, నిన్న ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్. సో ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ agriculture drawing from the traditional Indian practices, correct? Then it promotes soil aeration, minimal watering, intercropping and topsoil mulching, and discourages intensive irrigation and deep ploughing. సో రెండు కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 2. దెన్ ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 స్టేట్మెంట్స్లో మీకు ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then mains question, examine the constitutional provisions regarding the freedom of religion in India. అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని ఫస్ట్ రాస్తూ డిస్కస్ హౌ దే బ్యాలెన్స్ ద ఇండివిజువల్ రైట్స్ with public order, morality and health. Illustrate the recent examples. So recent examples లో మనకి రిలీజియస్ ఫ్రీడమ్ అనేది డిఫరెంట్ జడ్జ్మెంట్స్ సుప్రీంకోర్టు ఎలా ఇంటర్ప్రిట్ చేసింది అనేది రాస్తే మీ ఆన్సర్ బాగుంటుంది, రైట్? సో ఈ పర్టికులర్ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేసాం? రీసెంట్గా సుప్రీంకోర్టు మత మార్పులు అనేవి కోటా బెనిఫిట్స్ కోసం ఆర్ రిజర్వేషన్ బెనిఫిట్స్ కోసం చేస్తే కనుక ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 25 అండ్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చెప్పిన కాంటెక్స్లో మనం రిలీజియస్ కన్వర్షన్స్కి కానీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది ఎలా ఉంది, ఆ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి బేసిస్ మీద మనకి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.